తెలంగాణలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి భీమేశ్వర వారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. వేకువజాము నుంచే ధర్మగుండం పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. వేములవాడ ఆలయానికి ఉన్న ప్రత్యేకత కోడెమొక్కు. భక్తులు ఎడ్లమ్మ ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణ చేయించి స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి వేల సంఖ్యలో కోడెమొక్కులు చెల్లించుకోవడంలో ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రభుత్వ ప్రతినిధులు కూడా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. వేములవాడ రాజన్న సన్నిధిలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏంటి? కోడె మొక్కుల కోసం భక్తులు ఇప్పటికే బారులు తీరినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర కూడా భక్తులతో నిండినటువంటి ఎక్కువ జాము ప్రాతः కాలం లోపల ఇటు శివయ్యను దర్శించుకోవడానికి అయితే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున కూడా దారులన్నీ వేములవాడకి అనే విధంగా అయితే మొత్తం జన సంతోషంగా మారినటువంటి పరిస్థితి. ఆలయాల పరిసరాలన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లా లోపల ఉన్నటువంటి ఓం నమ శివాయ నామస్మరణంతో మారిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనము వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఉదయం సమయం లోపలనే పెద్ద ఎత్తున కూడా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే బారులు తీరినటువంటి విషయాలను మనం చూడవచ్చు. రాజరాజేశ్వర స్వామి ఆలయము పునర్నిర్మాణం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు భీమన్న ఆలయం లోపల ఇటు దర్శనాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మహాశివరాత్రి ఉత్సవాలు కూడా భీమన్న ఆలయం లోపలనే జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల అన్ని ఏర్పాట్లు కూడా చేసి ఇటు ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యం లోపల భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇటు శివయ్యను దర్శించుకోవడానికి అయితే వస్తున్నటువంటి పరిస్థితి. వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అనగానే మనకు గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు. ఇక్కడ కోడె మొక్కులు కోరిన కోరికలు తీరిస్తే కోడె మొక్కులు చెల్లించుకుంటారు. ఇది చాలా రోజుల నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ. భారతదేశం లోపలనే ఎక్కడ శివయ్య క్షేత్రం లోపల లేని విధంగా కోడె మొక్కులు అనేటువంటివి వేములవాడ రాజన్న ఆలయం లోపలనే ఉంటాయి. ఇక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండిన తర్వాత రాజన్న దర్శనానికి వచ్చి కోడె మొక్కులు చెల్లించుకోవడానికి అయితే భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. అంటే తమ కోరిన కోరికలు తీర్చిన వెంటనే కోడె మొక్కులు చెల్లించడం వస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు భీమన్న ఆలయం లోపల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక క్యూ లైన్ల లోపల భక్తులు పెద్ద ఎత్తున కూడా బారులు తీరినటువంటి పరిస్థితి. ఉదయం అంటే శివరాత్రి సమయమున ప్రాతः సమయం లోపల ఉదయం 4 గంటల నుంచే ఇటు శివయ్యను దర్శించుకోవడానికి భక్తులు వస్తూ ఉంటారు. ఉదయం సమయం లోపల ఇక్కడికి వచ్చి ఇటు కోడె మొక్కులతో పాటుగా శివయ్యను దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం, జన్మల పుణ్యం అన్నటువంటి నేపథ్యం లోపల ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. ఇక్కడ క్లియర్ గా మనం విజువల్స్ లోపల కూడా చూడవచ్చు. కోడె మొక్కులు తీసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. ఆ కోడె మొక్కులు అంటే భారతదేశం లోపల ఎక్కడ లేని విధంగా ఈ కోడె మొక్కుల సాంప్రదాయం వేములవాడ లోపలనే ఉన్నటువంటి పరిస్థితి. మనకు కోరిన కోరికలు తీరగానే ఇది కోడె మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికి వచ్చి కోడె మొక్కులు తీర్చుకోవడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా వేములవాడకు తరలి వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు రాజన్న శివుని యొక్క దర్శనానికి అయితే దాదాపుగా 3 గంటల సమయం పడుతున్నటువంటి
దృశ్యాలు మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం లోపల రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భీమన్న ఆలయం లోపల దర్శనం కలుగుతున్నది. ఇక్కడ రాజరాజేశ్వర స్వామి ఆలయం లోపల ఇటు ఏవైతే శివయ్యకు సమర్పించేటువంటి పూజలు కైంకర్యాలు నిర్వహిస్తుంది. ఇక్కడ భీమన్న ఆలయం లోపల పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మనం పెద్ద ఎత్తున కూడా ఒక్కసారిగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాకుండా ఇక్కడికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తారు. ఇటీవల కాలం లోపల సమ్మక్క సారలమ్మ జాతర వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా భక్తులు వచ్చి దర్శించుకోవడంతో కొద్దిగా అంటే గతంతో పోలిస్తే శివరాత్రి సందర్భంగా కొద్దిగా భక్తుల రద్దీ ఇక్కడ తగ్గిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి చాలా నిన్న రాత్రి సమయం లోపలనే బయలుదేరి వస్తుంటారు. బాబు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నిజామాబాద్. ఏ టైంకి వచ్చారు? నిజామాబాద్ నుంచి రాత్రి వచ్చిరా? రాత్రి వచ్చి. ఎట్లా ఉన్నది నిజామాబాద్ నుంచి వచ్చిన? బాగుంది. ఎట్లా ఉన్నది భీమన్న గుళ్ళో? మంచి బాగున్నాయి. దర్శనం చేసుకుంటారు కదా శివయ్యను, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. చూడవచ్చు వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు వేములవాడ లోపల ఉన్నటువంటి భీమన్న ఆలయం అంతా కూడా జనసంద్రమైనటువంటి పరిస్థితి. దాదాపుగా శివయ్యను దర్శించుకోవడానికి ఒక 3 నుంచి 4 గంటల సమయం ఇక్కడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీనివాస్.